గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు 6 టీవీ. నేను సోనియా. డీటెయిల్ చూస్తే వైఎస్ఆర్ జిల్లాలోని ఆర్టీపీపీ బూడిద తరలింపుపై నెలకొన్న వివాదానికి తెరదించే ప్రయత్నం జరుగుతోంది. ముగ్గురు నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలవాలంటూ ఆదేశాలు వచ్చాయి. సిమెంటు పరిశ్రమలకు బూడిద తరలించే విషయంలో జేసీ ఆదినారాయణ రెడ్డి వర్గీయుల మధ్య వివాదం తలెత్తింది. ఇదివరకు జేసీ వర్గీయులే బూడిద తరలించుకుపోతుండగా రవాణాలో తమకు వాటా కావాలని ఆదినారాయణ రెడ్డి వర్గీయులు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో బూడిదను వాహనాలు నింపకుండా జమ్మలమడుగు ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకున్నారు. ఆదినారాయణ రెడ్డి వర్గీయుల బూడిద లారీలు తాడిపత్రి రాకుటా చేసి ప్రభాకర్ రెడ్డి అడ్డగించారు. ఈ వివాదం ముదడం ఆర్టీపీపీ వద్ద యుద్ధ వాతావరణం నెలకొనడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడబోమంటూ నేతలను హెచ్చరించారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి వద్ద జరిగే సమావేశానికి ముగ్గురు నాయకులు హాజరు కావాలని ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది. తాడిపత్రికి సంబంధించి ఇటు కడప జమ్మలమడుగు ఏదైతే ఆర్టీపీపీ ప్లాంట్లో ఉత్పత్తి అయ్యేటువంటి ఫ్లాష్ వేస్టేజ్కి సంబంధించినటువంటి వ్యవహారం పూర్తి స్థాయిలో రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం లేపుతా ఉంది. ఈ యొక్క ఆదాయ వనరుగా ప్రధానంగా 4 సంవత్సరాల పాటు ఎటువంటి ఆరోపణలు లేకుండా కొనసాగినటువంటి ఈ యొక్క ఫ్లాష్ తరలింపు కార్యక్రమము ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు తాడిపత్రికి సంబంధించినటువంటి ఒక సిమెంట్ ఫ్యాక్టరీకి ఈ యొక్క వేస్టేజ్ను మొత్తం తరలిస్తారు. అక్కడ దీన్ని సిమెంట్లో మెర్జీ చేసిన తర్వాత ఇది సిమెంట్కు పనికొస్తుందని చెప్పేసి ఆ యొక్క ఫ్లాష్ను వినియోగిస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు కావచ్చు, ఇటు జమ్మలమడుకు సంబంధించినటువంటి శాసనసభ్యుడు బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి వర్గీయులు, అతని అన్న కుమారుడు భూపేష్ వర్గీయులు మొత్తం కూడా ఈ యొక్క ఫ్లాష్ను తరలించేటువంటి కాంట్రాక్ట్ను వీరు చేజిక్కించుకున్నారు. ఇప్పుడు అది ఇక్కడ నుండి వేరే వాళ్ళు తరలించడానికి లేదని చెప్పేసి ఆంక్షలు విధించడంతో అటు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు మొత్తం కూడా ఇప్పటి వరకు ఆ యొక్క కాంట్రాక్టర్ను దక్కించుకొని వారే తరలించేవారు. ఇప్పుడు ఇంకా వారికి గడువు ఉండడంతో ఆ యొక్క తరలింపు భాగాన్ని వీరు అడ్డుకున్నారు. జేసీ ఇటు ఆదినారాయణ రెడ్డి వర్గీయులు, భూపేష్ రెడ్డి వర్గీయులు వీటన్నిటిని కూడా ఒక పెద్ద పంచాయతీ ఇప్పుడైతే రాయలసీమ వ్యాప్తంగా కూడా కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ఆ ఫ్లాష్ తరలింపును తమ చేతికే ఇవ్వాలని చెప్పేసి ఇటు జేసీ వర్గీయులు పట్టుబట్టారు. మరోవైపు కడప జిల్లాకు సంబంధించినటువంటి ఆదినారాయణ రెడ్డి వర్గీయులు కూడా తమకు ఇది ఆదాయ వనరు తమకే కావాలని చెప్పేసి వారు కూడా జేసీ వర్గీయులకు సంబంధించినటువంటి లారీలను ఇక్కడ నుండి ఫ్లాష్ తరలించకుండా అడ్డుకోవడంతో ఒక్కసారిగా పోలీసులు పూర్తి స్థాయిలో మోహరించారు. ఇరు వర్గాలను కూడా అదుపు చేసేందుకు భారీగా ప్రయత్నాలు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం చంద్రబాబు దృష్టికి వ్యవహారం వెళ్లడంతో ముగ్గురు నేతలను కూడా అటు అనంతపురానికి సంబంధించి జేసీ ప్రభాకర్ రెడ్డిని కావచ్చు, ఇటు కడప జిల్లాకు సంబంధించి ఆదినారాయణ రెడ్డిని కావచ్చు, భూపేష్ రెడ్డి ఇన్ఛార్జ్ ఎంపీగా ఇతను కంటెస్ట్ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ కూడా ఇతనికి ఇన్ఛార్జిగా కొనసాగిస్తూ ఉన్నారు. వీరి ముగ్గురిని కూడా సీఎం చంద్రబాబు పిలిపించారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి ఏ వ్యక్తినైనా కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదు. వారిపై కఠినమైనటువంటి చర్యలకు ఉపక్రమిస్తామని చెప్పేసి చంద్రబాబు పదే చెబుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ఏపీ వ్యాప్తంగా కూడా అటు మీడియాలో కావచ్చు, ఇటు పత్రికల్లో కావచ్చు ఈ యొక్క వ్యవహారం హాట్ టాపిక్గా నిలిచింది. ఇందుకు అనుగుణంగానే అటు ప్రతిపక్ష పార్టీలు వైసీపీ కావచ్చు, కమ్యూనిస్టు వామపక్ష పార్టీలు కావచ్చు కూటమి ప్రభుత్వం అవినీతి లేకుండా పరిపాలన చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. ఇప్పుడు మీరే కమిషన్ల కోసము ఈ యొక్క ఫ్లాష్ వ్యవహారాన్ని పూర్తిగా తెరపైకి తీసుకొచ్చారు. మీరు కుమ్ములాడుతూ ఉన్నారు. దీంట్లో ఎంత శాతం అవినీతి జరుగుతూ ఉంది, ఏ పార్టీకి ఎంత ఆదాయం వనరులు సమకూరుతా ఉన్నాయి, ఇవన్నీ కూడా బహిరంగ పరచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇవాళ చంద్రబాబు ఈ ముగ్గురు నేతలను కూడా సీఎంఓ కార్యాలయానికి పిలిపించుకున్నారు. దీనికి జేసీ ప్రభాకర్ రెడ్డి పూర్తిగా నిరాకరించినట్లు కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. మరోవైపు ఆదినారాయణ రెడ్డి కావచ్చు, భూపేష్ రెడ్డి కావచ్చు వీరిద్దరు కూడా ఇప్పటికే సీఎంఓ కార్యాలయానికి చేరుకున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వీరు ఈ యొక్క వ్యవహారాన్ని ఇంతటితో ముగింపు దశకు తీసుకువస్తారా, లేకుంటే పంతానికి వెళ్ళి పార్టీ పరువును రోడ్డున వేస్తారా అని చెప్పేటువంటి పెద్ద చర్చ అయితే రాయలసీమ వ్యాప్తంగా కూడా నడుస్తూ ఉంది. ఇవాళ జరిగేటువంటి చర్చల్లో చంద్రబాబు ఏ విధమైనటువంటి చర్యలు చేపడతారు అనేది వేచి చూడాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఏర్పడింది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో 6 టీవీ యూసుఫ్.